ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహ రచన చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కు మోదీ కోర్ టీంలో స్థానం కల్పించేలా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అంటే కేంద్ర మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ ను తీసుకుంటారా అన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి మెగా బ్రదర్ నాగబాబుకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ ఆమోదం తెలిపితే ఏపీలో నాగబాబుకు ప్రమోషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఆయన ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తుంటారు. ఏకంగా ఆయన్ను తుఫాన్తో పోల్చారు కూడా. ఇటీవల ఢిల్లీలో మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పవన్ ను ఉద్దేశించి ఏంటి పవన్ హిమాలయాలకు వెళ్తావా అంటూ నవ్వుల పువ్వులు కూడా పోయించారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీజేపీ గెలవడంతో ఆయనపై మోడీకి మరింత నమ్మకం కుదిరింది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ను ఆప్యాయంగా పిలుస్తుంటారని చెబుతారు. నిజానికి పవన్ అంటే మోడీకి ఎంతో అభిమానమే. ఆయన నిండుగా నవ్వుతూ చేతులు చాచి మరీ పవన్ను దగ్గరకు తీస్తారు. పవన్లోని నిజాయితీ నిబద్ధతను చూసి మోడీ ఎంతో మెచ్చుకుంటారని చెబుతారు బీజేపీ శ్రేణులు. ఈ రోజుల్లో పదవుల కోసం వెంపర్లాడే నేతలని అంతా చూస్తున్నారని, కానీ దానికి పవన్ భిన్నంగా ఉన్నారని అంటారు. కేంద్రం పెద్దలతో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్నా ఏ రోజు కూడా ఏ విషయంలోనూ పవన్ వెళ్లి అడిగింది లేదు. ఆయన కేంద్రం పెద్దల అభిమానాన్ని అలాగే ఒక పోస్ట్ డేటెడ్ చెక్ మాదిరిగానే దాచుకుంటున్నారని చెప్తారు. ఇవన్నీ కూడా సహజంగా మోడీ లాంటి వారిని ఆకట్టుకుంటాయట. అందుకే మోడీ పవన్ ను రమ్మని పిలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో తన మంత్రివర్గంలో పవన్ ని తీసుకోవాలని మోడీకుందని అంటున్నారు. బహుశా మే జూన్లోగా తన మంత్రివర్గాన్ని విస్తరించాలని మోడీ అనుకుంటున్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. అలా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు ఏపీ నుంచి జనసేన కోటాలో ఒక బెర్త్నిస్తారని చెప్తున్నారు. ఆ బెర్త్ పవన్ కోసమే అని అంటున్నారు. పవన్ అంగీకరిస్తే ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ నుంచి ఆయన్ను ముందు ఎంపీగా చేసి ఆ మీదట కేబినెట్లోకి తీసుకుంటారని కథనాలైతే వినిపిస్తున్నాయి. అలా అయితే ఏపీ కేబినెట్లో పవన్ కళ్యాణ్ ప్లేస్లో నాగబాబు చేరతారని కూడా అంటున్నారు. ఒకవేళ పవన్ ఒప్పుకోకపోతే ఆ ప్లేస్లో బీజేపీ మనిషి వచ్చి ఎంపీ అవుతారని చెప్తున్నారు. ఇక పవన్ కేంద్ర మంత్రివర్గంలో చేరకపోతే మోడీ రాజకీయ కోర్ కమిటీలో అయినా సభ్యుడిగా చేర్చుకోవాలన్న పట్టుదల కూడా ఉందని అంటున్నారు. అలా పవన్ సేవలను దక్షిణాదిలో అందున తమిళనాడులో పెద్ద ఎత్తున వాడుకోవాలని బీజేపీ చూస్తోందని చెబుతున్నారు. ఇక పవన్ వైఖరి చూస్తే ఆయన డిప్యూటీ సీఎంగానే ఏపీలో ఉండడానికే ఇష్టపడతారని అంటున్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం పవన్ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే సౌత్లో పవన్ ఇమేజ్తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ ప్రెసిడెంట్ అన్నామలై లాంటి వారి జనాకర్షణను, ఇతర కీలక నాయకుల బలాన్ని కలగలిపి రానున్న ఎన్నికల్లో తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వాడుకోవాలని మోడీ రాజకీయ కోర్ కమిటీ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఏదోలా తనతో ఉండాలని మోడీ కోరుకుంటున్నట్టు సమాచారం. పవన్ మీద ఆయనకు అంత నమ్మకం అని చెబుతున్నారు. మరి జనసేనాని ఓకే అంటే ఆయన జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలగడం ఖాయమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి ఏం జరగబోతోందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.